తల్లి హాయ్ చెప్పు. హాయ్, హలో. నువ్వు వంట చేస్తావు ఈరోజు? వంట చేస్తున్నావా ఈరోజు? వంట వంట ఏం చేస్తున్నావు ఈరోజు వంట? హలో అందరికి, ఈరోజు మా ఇంట్లో చేసుకున్న ఉలవ కట్టు సింపుల్ గా ఎలా చేసుకున్నానో నేను మీకు చూపిస్తున్నాను. అందులో అయితే చాలా పెద్ద మనుషులు అయితే వంట వండారు మీరు చూస్తున్నట్టయితే. అండ్ ఇందులో కావాల్సింది ఉలవ పిండి. నేనైతే ఆ రెడ్ బౌల్ ఉంది కదా, ఆ బౌల్ తో తీసుకున్నాను. ఆ బౌల్ తో తీసుకున్న పిండి అనమాట. ఒక ఇంత సైజు చింతపండుని ముందే నానేసి ఉంచాను. దాన్ని బాగా వాటర్లోని వేసుకొని ఆ వాటర్లో ఈ పిండిని కూడా చింతపండు వాటర్ అండ్ ఈ పిండిని కలుపుకొని ఒక దగ్గరికి సైడ్కి ఉంచాను. అందులో వెల్లుల్లి రెక్కలు, ఆనియన్, పచ్చిమిర్చి, ఎర్రమిరపకాయలు, ఇంకా 2 టమాటాలు, కరివేపాకు కొంచెం, అంతకన్నా ముందు ఆవాలు, జీలకర్ర అనేది ఆయిల్లో వేసుకున్నాను. ఆ నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ కట్ చేసింది వేసుకున్నాను. ఇంకా మిరపకాయలు, ఎర్రమిరపకాయలు, టమాటాలు. ఇందులో వచ్చేసి ఆనియన్ అనేది ఎక్కువగా వేగకపోయినా అది మనకి టేస్ట్ అనేది బాగానే ఉంటుంది, ఎందుకంటే ఆ పుల్లలో ఉడుకుతుంది కనుక. సో నేను ముందు తోడితేనే పోపు దీనికి బాగుంటుంది కనుక ముందే ఈ తాలింపు అనేది వేసేసాను. సో బాగా వేగిన తర్వాత ఈ వాటర్ కలిపిన ఉలవ పిండిని వాటర్లో కలిపింది ఉంది కదా, చింతపండు పుల్లలో కలిపింది ఉంది కదా, ఇవి బాగా వేగి కొంచెం అంత స్మాష్ అయినా వేగినట్టుగా ఉన్నా పర్వాలేదు. సో అందులో మాత్రం ఆయిల్లో వేగిన తర్వాత ఈ వాటర్ అన్నది అందులో వేసేసి కాసేపు నాకు తెలిసినంత వరకు 10 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికనివ్వాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత తీసి ఉడకనివ్వాలి. సో దానివల్ల ఏంటంటే బాగా పిండి అనేది బాగా ఉడుకుతుంది అండ్ మనకు ఆ స్మెల్, ఫ్లేవర్ అనేది బాగా బయటకు వస్తుంది. ఆ టైంలో మనం ఆపుకుంటే చాలు. సో ఇందులో మనం ఇవన్నీ కూడా వేసాము, ఇవన్నీ బాగా వేగాయి కనుక అందులో దానికి టేస్ట్కి తగిన కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా స్పీడ్గా వేగుతాయని వేసాను. ఈ వాటర్ని కలుపుకొని వేసుకుంటాము. ఇది బాగా వేగిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు తగినంత మనం వేసుకోవాలి. నేనైతే గల్లుప్పుని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఈ పుల్లకి గల్లుప్పు అన్నది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా పప్పుచారులు, ఇలాంటి ఉలవ కట్లు, చారు, ఇలాంటి వాటిలన్నిటి కూడా గల్లుప్పు అన్నది మనకి టేస్ట్ అనేది ఇంకాస్త ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇలాగైతే ఉంచుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 10 మినిట్స్ పోయాక మూత అనేది పెట్టాం కదా, మూతను తీసేసి ఒక 5 మినిట్స్ వరకు మూతను తీసి కాస్త ఎవాపరేట్ అయ్యేలాగా ఉంచేస్తాము. ఫైనల్ ఉలవ కట్ట అనేది రెడీ అయిపోతుంది. మా ఇంట్లో అయితే పెద్దగా ఎక్కువగా చిక్కగా తినరు కనుక కొంచెం పలచగా చేసుకున్నాం. మీకు నచ్చితే కొంచెం చిక్కగా చేసుకోండి, ఇంకా దగ్గరికి చేసుకున్నా బాగానే ఉంటుంది. మేమైతే ఈ కన్సిస్టెన్సీలోనైతే నేను ఆపదలుచుకున్నాను. మా ఇంట్లో అయితే ఇలానే తింటారు. అండ్ సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.